నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. గుడి ఎంట్రన్స్లో గద్దెస్తంభం ఎదురుగా మీరు చూసినట్టయితే ఆంజనేయ స్వామికి మ్యారేజ్ అయినట్టుగా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. కానీ మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి బ్రహ్మచారని. కానీ ఈ టెంపుల్లో మీరు చూసినట్టయితే వివాహం చేసినట్టుగా కనిపిస్తుంది. మరి మీలో ఎంతమందికి తెలుసు నిజంగా ఆంజనేయ స్వామికి పెళ్ళయిందా? నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూడడం. మీకు దీని గురించి ఏదైనా తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా. నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం చూడడం. పూర్వాషాఢ నక్షత్రం రోజు ఆంజనేయ స్వామికి ఇక్కడ కళ్యాణ వివాహం జరుగుతుందంట. ఇది కూడా ఇక్కడ ఈ గుడిలో విశిష్టత అంట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మనం నక్షత్రం బట్టి చెట్లు అయితే ఉంటాయంట. చూడండి, ఆరుద్ర నక్షత్రం చూశారు కదా, ఇది పనస చెట్టు. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, మీరు చేశాక దీనికి ప్రతిఫలం ఏంటి, ప్రతిదీ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టుగా చేస్తే ఏదైనా మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. ఎందుకంటే శ్రీ మధ్య ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారు, అది కూడా చెట్లలో వెలిసారు కాబట్టి ఇక్కడ ఇలాగ ఇది ఏర్పాటు చేశారు. ఇది కొత్తగానే చేసినట్టున్నారు. చూడండి, ప్రతి నక్షత్రం ఉంది, ప్రతి రాశి ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, రాశులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది మీకు నక్షత్రం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.